మన మనిషికి 115 టికెట్లు ఇచ్చి మనిషికి 10 కోట్ల రూపాయల క్యాష్ ఇచ్చి పంపించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎవరు చెప్పినట్టే తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిండు. ఈ తొలి విడత ఖర్చుల్లో మనిషికి 10 కోట్లు తీసుకుపోవని చెప్పిండు. నీకెట్లా తెచ్చిందని మీరు అనొచ్చు, తీసుకున్న చెప్తారు కదా. అలా ఎమ్మెల్యేలు మా దానికే పోయిన దొంగలు ఉన్నారు కదా కొందరు. మనకు ఓట్లు కాదు, వాళ్ళకు మనకు వెల్విషన్లు వస్తున్నారు అక్కడ. వాడంటే నేను గెలవాలి అని గవర్నమెంట్ ఓడిపోవాలి, కాంగ్రెస్ రావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. మాతో అంత దొంగలే కదా. ఇప్పుడు మా దగ్గర పోయిందోళ్ళని మాకు ఏముండదు, కానీ జనరల్గా బయట తెలిసింది. ఆయన ఏమంటుండంటే అక్టోబర్లో జరగబోతే నీ పిచ్చి, మన రాత్రి ఒక నెలకిన అమిత్ షా 10:30 పోయి కలిసి ఏం మాట్లాడొచ్చాడు. నువ్వు జమిలి మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చుకో, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చుకో, మేము దానికి రెడీ, మా చెల్లెని అరెస్ట్ చేయకని మాట్లాడుకొని వచ్చినావు. మాకు ఢిల్లీలో జరిగేది గంట మాత్రం తెలియదు. ఎంపీకి ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నా ఆయన అక్టోబర్లో రాకుండా వచ్చి ఫిబ్రవరిలో వస్తుందని. మాకు తెలిసి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి ఇంక నీకు అన్నీ చెప్పాలంటే ఆడ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ శ్రీధర్ బాబు గారు ఆహ్వానించి కొన్ని పైన చెప్తాను. నన్ను కాదు పూటకో డిక్లరేషన్ కాదు, నీ డిక్లరేషన్ మొదటి డిక్లరేషన్ 2001 పార్టీ పెట్టినప్పుడు ఏంది పునాదక్షణ బాబుజీ ఇంట్లో మొదటి తెలంగాణ ఎప్పుడు వచ్చినా మొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళితుని చేస్తా, చేయలేకపోతే చేసి కాపలా కుక్కలాగా ఉంటా, చేయలేకపోతే నా బాడీ మీద తల ఉండదు అంటే మొండెంతో తిరుగుతా, 3 ఎకరాలు ఇస్తా, ఆల్రెడీ 1 ఉంటే 2 యాడ్ చేస్తా, 2 ఉంటే 1 యాడ్ చేస్తా, బోర్ వేస్తా, మోటార్ వేస్తా, రైతుని చేస్తా. ఇట్లా మొదలైన కథ ఏడుకొచ్చిందంటే ఇవాళ దళితులకు ఔటర్ రింగ్ రోడ్ అమ్మి మేమే ఔటర్ రింగ్ రోడ్ 6,500 కోట్లు ఖర్చు పెట్టి రోంగ్ చేస్తే 30 ఏళ్ళ కంటే మొత్తం అమ్మినట్టే లెక్క. అది 30